పేజ్ నెంబర్ 17లో ఆర్ రూల్స్ కొంచెం ఇంకోటి రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆర్కి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి అప్వర్డ్ ఆర్, ఒకటి డౌన్వర్డ్ ఆర్. ఎప్పుడు అప్వర్డ్ రాస్తామనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఇప్పుడు ఎండింగ్లో వర్డ్ ఎండింగ్లో ఆర్తో ఎండ్ అయింది అనుకోండి, వర్డ్ ఎండ్స్ విత్ ఆర్. ఇప్పుడు ఏం చేయాలి? డౌన్వర్డ్ ఆర్ రాసుకోవాలి. ఇప్పుడు కార్లో ఆర్తో ఎండ్ అయింది వర్డ్, అందుకని ఆర్. వర్డ్ ఎండ్స్ విత్ ఆర్, యూజ్ డౌన్వర్డ్ ఆర్. పెర్లో ఆర్తో ఎండ్ అయింది వర్డ్, అందుకని పిఆర్. పెర్. ఫర్, ఎఫ్ఆర్, ఫర్. అండ్ వర్డ్ ఎండ్స్ విత్ ఆర్. అలాగే డోర్ వచ్చింది. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే హౌ ఎవర్ స్పెల్డ్, మనం ఎలా పలికినా లాస్ట్లో ఓవర్ అంటే హెవీ వచ్చింది అనుకోండి బిఫోర్, అక్కడ ఆర్తో ఎండ్ అయితే ఈ రూల్ రెండు ఒకటే రూల్స్. ఆర్తో ఎండ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాస్తాము. ఇక్కడ షేర్ ఉంది, ఆర్తో ఎండ్ అవ్వలేదు, ఇక్కడ ఈ అనేది ఓవర్ వచ్చింది, కానీ ప్రొనౌన్సియేషన్లో ఆ ఈ లేదు. మనం షేర్ ఈ అంటలేదు, షేరే అంటున్నాం. సో అందుకని ఇక్కడ కూడా డౌన్వర్డ్ ఆర్ రాయాలి. అయితే దీని ముందు వచ్చే ఓవల్ లాంగ్ ఓవల్ ఉంటుంది అని ఎక్స్ట్రా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే. అలాగే ఫెయిర్, ఎఫ్ఆర్. సో ఇక్కడ ఆర్తో అయింది కాబట్టి డౌన్వర్డ్ ఆర్ రాస్తాం. దీని ముందు ఓవల్ ఏ కానీ ఓవర్ కానీ లాంగ్ ఓవల్ వస్తే దాన్ని మనం ఏం చేయాలంటే డౌన్వర్డ్ ఆర్ రాసుకుంటాము అని చెప్తాను. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్ ప్లస్ ఓవెల్. When a word ends with R plus O, the combination of R plus vowel. R తర్వాత ఓవల్ వస్తే ఏం చేయాలి? అప్పుడు అప్వర్డ్ ఆర్ రాసుకుంటాం. ఇక్కడేమో కార్ తర్వాత ఆర్ డౌన్వర్డ్ వచ్చింది. ఇక్కడ కార్ తర్వాత ఈ పలికం, అందుకని క్యారీ అంటే పైకి లేపాలి. మ్యారీ ఆర్ ప్లస్ ఓవల్ వస్తే అప్వర్డ్ ఆర్, ఆర్తో ఎండ్ అయితే డౌన్వర్డ్ ఆర్, సింపుల్. అలాగే బోరో, బోరో. డైరీ ఆర్ తర్వాత ఎండ్ అయింది కాబట్టి అప్వర్డ్. టుమారో ఆర్తో ఎండ్ అయింది కాబట్టి అప్వర్డ్ ఆర్, సింపుల్గా. అలాగే ఇక్కడ చిన్న ఫ్రేజ్ ఆర్డర్ ఉంది చూడండి. టు గో అని ఉంది. మనం టూ ఏమో ఇలా రాస్తాము, గో ఏమో ఎవదులేని రాస్తాం. కానీ ఇక్కడ టు గో అనేది వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజల్ వర్డ్స్, అందుకని మనం ఏం చేద్దాం, ఈ రెండు కలిపి రాసేస్తాం. కలిపి రాస్తే ఏమవుతుంది? టు గివ్ అయిపోతుంది. టు గో కాదు, టు గివ్ కూడా సేమ్. ఇప్పుడు గోమో అబౌట్ లైన్, గివ్ ఏమో ఆన్ ద లైన్. సో ఎలా రాస్తే టు గివ్ అయిపోవచ్చు. అందుకని రాసేసుకొని కావాలంటే మనకి ఓవల్ పెట్టుకోండి, ఓవల్. అప్పుడు ఏం పెడితే ఏమవుతుంది? ఓ డాట్ పెడితే ఏమవుతుంది? ఓ అయింది. సో టు గో రాసేసుకొని అక్కడ ఓ డాట్ పెట్టుకోండి, అప్పుడు టు గో అయిపోతుంది. సో మొత్తానికి 4 రూల్స్. ఒకటేమో బిగినింగ్లో 2 రూల్స్ ఉంటాయి, ఎండింగ్లో ఒక 2 కాన్సనెంట్స్ ఉంటాయి, 2 ఫార్మ్స్. ఒకటేమో అప్వర్డ్ ఆర్, డౌన్వర్డ్ ఆర్.